అమరావతి ఎలా అంటే ఈ అమరావతిలో వైసీపీ గెలవబోయే వైసీపీ ఎందుకు గెలుస్తుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు అమరావతిలో కూటమికి తిరుగుబాటు అనేది ఏర్పడింది. అమరావతి రైతులు అలాగే అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్నీ కూడా కూటమికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఆందోళన చేస్తున్నారు రైతులు. కాబట్టి దీన్ని బేరీజ్ చేసుకుని ఎన్ని నియోజకవర్గాలు అయితే వైసీపీ గెలవబోతుంది, వైసీపీ హవా లేదా వైసీపీ గ్రాబ్ ఇక్కడ బీభత్సంగా పెరిగింది. ఇదైతే నేను చెప్పగలను. అసలు ఏంటి కథ అనేది నేను చెప్పే ముందు ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. ఎక్కువ మందికి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎక్కువ మందికి షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎన్ని వైసీపీ గెలవబోతుంది, అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లో వైసీపీ బలం ఎంత ఉంది అనేది చెప్పబోతున్నాను. ఎలా పెరిగింది వాస్తవాన్ని మాట్లాడాలంటే అదే అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఓడిపోయిందంటే ప్రధానంగా ఒక 50%, ఒక 50% ఈ అమరావతి అనే పేరే నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి ఈ అమరావతి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ఓడించింది. అలాంటి అమరావతిలో ఇప్పుడు వైసీపీ బలం ఇంకా వైసీపీకి తిరగలేదు అక్కడ. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనుక ఖచ్చితంగా అమరావతి నుంచి వైసీపీ బీభత్సంగా అత్యధికంగా అక్కడి నుంచి గెలుపొందే స్థానాలు అయితే కనుక ఏర్పడబోతున్నాయి అనేది నేను చెప్పగలను. ఒక్కసారి చూద్దాం, వీడియోలు ఎంతైనా కంగారు పడద్దు, ఎండ వరకు చూడండి. ఆ జిల్లాలేంటి, ఆ నియోజకవర్గాలేంటి, వైసీపీ బలం పుంజుకున్న ఆ ఊళ్ళేంటి, మండలాలేంటి చెప్పబోతున్నాం. కాబట్టి కొంచెం ఎంతైనా కంగారు పడకుండా ఒక్కసారి చూడండి. ఏంటంటే ఒకటండి, మొన్న రీసెంట్గా మోదీ గారు వచ్చారు రాజధాని అక్కడికి. కాబట్టి 49,000 కోట్ల పనులకు ఆయన శ్రీకారం చుట్టారు, శంకుస్థాపన చేశారు. అంతేకాదు ఇంకొక 62,000 కోట్ల పనులు అయితే కనుక అమరావతిలో జరగబోతున్నాయి. మొత్తం 109,000 కోట్ల పనులు ఈ 3 ఏళ్లలో ఫుల్ఫిల్ చేయాలి. అసలు కూటమికి శాపం అంటూ ఉంటే కనుక అది ఒకటి అమరావతి, 2 పోలవరం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి 109,000 కోట్ల పనులు ఈ 3 ఏళ్లలో పూర్తి చేయాలి. జరగదు, అసలు జరగడం అనేది. కాబట్టి అదొకటి మైనస్ కూటమికి. అంతేకాదు అక్కడ రైతులు తిరుగుబాటు చేస్తున్నారన్నావు కదా, కారణం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్తా. ఎలా అంటే వాస్తవానికి ఇంతకు ముందు ఏదైతే ల్యాండ్ పూలింగ్ పేరిట కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో కొన్ని వేల ఎకరాలని, అంటే 29,000 మంది రైతులు 10 సంవత్సరాల కదా నేను చెప్పే మాట 33,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది అమరావతి రాజధాని నిర్మించడం కోసమని. అసలు అది ఇవ్వడానికే నానా ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి పైకి కూటమి ప్రభుత్వం రైతులు స్వచ్ఛందంగా అయ్యి ఇచ్చారంటే, స్వచ్ఛందంగా అయ్యి ఇవ్వడం కాదు, వాస్తవం చెప్పమంటారా, అక్కడ ఆ ల్యాండ్ని ఫ్లాట్లుగా డెవలప్ చేసి ఏదైతేనండి మీకు కూడా మేము దీంట్లో భాగం కల్పిస్తాం అని అనడం వల్ల రైతులు చాలామంది ముందుకు వచ్చారు. మన ఏరియాలో మనం డెవలప్ అవుతుందంటే ఎవరొద్దంటారు. కాబట్టి 33,000 ఎకరాలు అలా సేకరించారు. ఇది తర్వాత 2019లో ప్రభుత్వం మారింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మొత్తం అభివృద్ధి అంతా ఒకచోటే కాదు, మొత్తం అభివృద్ధి అంతా ఒకే ఏరియాలో ఉంటే తప్పు. ఎందుకంటే ఆల్రెడీ మనం హైదరాబాదును చూసాం, దాంట్లో నష్టపోయాం. కాబట్టి అలాగా మళ్ళీ ఇంకొక హైదరాబాదు కాకూడదు అమరావతి అని. కాబట్టి రాష్ట్రంలో 3 రాజధానులు అని తీసుకురావడం జరిగింది. అంటే పరిపాలన లేదా అభివృద్ధి ఏదైతేనండి వికేంద్రీకరించాలి అంటే మొత్తం రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేయాలని ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేస్తే అది వేరేలాగా పోర్ట్రేట్ అయింది. తర్వాత ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త పాఠం చెప్తున్నారు. ఏంటంటే కనుక ఇంతకు ముందు తీసుకున్న 33,000 ఎకరాలకే అతిగతి లేదని చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా 44,000 ఎకరాలు కావాలి అని అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అనేసరికి అమరావతిలో ఇంతకుముందు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఇప్పుడు కొత్తగా మళ్ళీ 44,000 ఎకరాలు ఇవ్వాల్సినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఉలిక్కుపాటు జరిగింది. నిజంగానే ఏదేంట్రా బాబు, ఆ 33 ఎకరాలకే 15 సంవత్సరాలు పట్టింది కదా, మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు ఎందుకు రా బాబు, అసలు ఇన్ని వేల ఎకరాలు ఏం చేస్తారు అనేది కనుక ఒక తర్జన భర్జన స్టార్ట్ అయింది. కాబట్టి దాంట్లో రైతులు చాలామంది అంటే అంతకుముందు 33,000 ఎకరాల రైతులకి ఇంకా న్యాయం అయితే పూర్తిగా జరగలేదని వాళ్ళ అభిప్రాయం. కాబట్టి 44 ఎకరాలు, అది 44,000 ఎకరాలు అనేది కరెక్ట్ కాదని రైతుల వాదన. కాబట్టి ఎందుకులా 44,000 ఎకరాలు అంటే కనుక ఎయిర్పోర్ట్లు కడతాం, అవి కడతాం, ఈ కడతాం, తర్వాత పారిశ్రామిక వాడలు తీస్తాం అదైతే కనుక చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి కనుకైతే దీని మీద చాలామంది రైతులు తిరుగుబాటు చేశారు. కొన్ని చోట్ల అంటే ఏదో మందాడం ఇలాగ. తర్వాత అంతేకాదు
కేతనకొండ, ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ ఇలాంటి చోట రైతులు మేము భూములు ఇవ్వం అనేది వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది తిరుగుబాటు అయితే ఉంది దీంట్లో, ఇది వాస్తవమే. కాబట్టి ఈ రకంగా రైతులు అక్కడ అంటే ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకే న్యాయం జరగలేదు, మళ్ళీ 44,000 ఎకరాలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అనేది కనుక ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు ఏం భయం లేదు, మీరు మాకు భూములు ఇవ్వండి, దాన్ని మేము ప్లాట్లుగా చేస్తాం, చేసి మేము వ్యాపారం చేస్తాం, మేము వ్యాపారం చేసిన దాంతో మీకు కూడా ప్లాట్లు ఇస్తాం, మీకు డెవలప్మెంట్ చేసి మేము అప్పగిస్తాం అనేది చెప్తుంది. అవన్నీ మాకు వద్దు. ఎప్పుడు చేస్తారు అని అంటే కనుక కాగితాల రూపంలోనో లేకపోతే బొమ్మల రూపంలోనో లేకపోతే ఏదో ఒక పిక్చర్ వేసి చూపించడమో చేస్తున్నారు. కాబట్టి వాస్తవాల్లోకి రాలేదనేది రైతుల ఆందోళన అక్కడ. కాబట్టి ఈ విధంగా రైతులందరూ కూడా తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లో తిరుగుబాటు అనేది ఖచ్చితంగా ప్రారంభమైంది. ఇదే అదునుగా లేదా ఇదే ఇంపార్టెంట్గా ఏంటంటే అక్కడ వైసీపీ బలం పుంజుకోవడం మొదలైంది. కాబట్టి మేము చెప్పాం కదా, వైసీపీ బలం పుంజుకోవడం మొదలైంది. కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక వైసీపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది అంటలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎలాంటి చర్యల వల్ల ఇవే కాదు, ఇంకా చాలా చర్యలు ఉన్నాయి. అమరావతి చుట్టుపక్కల జిల్లాలో చాలా చర్యలు అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఎలాగంటే వాస్తవానికి మరలా 44,000 ఎకరాలు కావాలనడంలో ఒక ఎక్కడ కావాలి ఏంటనే దాని మీద కొంతమంది ఆల్రెడీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు 2,000 ఎకరాలు 1,000 ఎకరాలు 100 ఎకరాలు ఇలా ప్రతి వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారు అక్కడ భూమిని అనేది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో వాస్తవం ఎంత ఉంది ఏంటనేది తర్వాత కానీ మొత్తానికి అక్కడైతే తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. తిరుగుబాటు వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావాలని అందులోనూ చేయాలని కొంతమంది వాస్తవం ఉండి కొంతమంది వాస్తవం లేక కొంతమంది తిరుగుబాటు అయితే చేశారు. ఆ తిరుగుబాటు వల్ల చాలా ఎఫెక్ట్ అయితే పడింది వైసీపీ మీద. ఇప్పుడు అదే ఎఫెక్ట్ కూటమి మీద పడబోతుంది. అది నేను చెప్పదలుచుకుంది. తర్వాత తాడికొండ నియోజకవర్గంలో చాలామంది రైతులు తిరుగుబాటు చేశారు, మీకు నాకు అందరికీ తెలుసు. అలాగే ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ ఇక్కడ కూడా రైతులు చాలామంది తిరుగుబాటు చేశారు. అమరావతి అంటే వైసీపీ బలం పుంజుకున్న కొన్ని ప్రాంతాలు నేను మీకు చెప్తున్నా. అమరావతి కానీ గుంటూరు కానీ మంగళగిరి కానీ మంగళగిరిలో ఒక 7 ఊర్లు ఇంచుమించుగా మంగళగిరిలో కొన్ని చోట్ల అయితే కనుక వైసీపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది అనొచ్చు. ఇదేంటిది మంగళగిరిలో ఎలా పెరుగుతుంది, లోకేష్ గారు మంగళగిరిని బంగారం చేస్తున్నారు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు, ఆల్రెడీ కొంత వ్యతిరేకత అయితే ఉంది. అంతేకాదు తుళ్ళూరు ఇక్కడ కూడా ఇంచుమించు ఒక 20 ఊర్లలో చాలామంది కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నాయి. అంతేకాదు తాడేపల్లి, ఇంక ఇవే కాదు, ఇంకా వాస్తవం చూస్తే ఇంకా విజయవాడ, గుంటూరు, అమరావతి, తెనాలి, గుడివాడ, తాడేపల్లి, జగ్గయ్యపేట, మంగళగిరి, మోపిదేవి, నూజివీడు, పొన్నూరు, సత్తెనపల్లి, చల్లపల్లె, నందిగామ, ఘంటసాలజు ఇలా కొన్ని ఉన్నాయండి. వాస్తవానికి ఇవన్నీ కూడా అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంతకుముందు కూటమికి మొగ్గు చూపినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు వైసీపీ వైపు మాట్లాడుతున్నారు, వైసీపీ వైపు తిరిగారు. కాబట్టి అక్కడి నుంచి వైసీపీ గ్రాఫ్ చాలా బీభత్సంగా అయితే పెరిగింది. ప్రధానంగా నేను చెప్పిన ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వైసీపీ అనూహ్యంగా గ్రాఫ్ పెరిగింది. దాంతో ఆటోమేటిక్గా విజయం అనేది వరిస్తుంది. కాబట్టి అక్కడ తిరుగుబాటు రావడం, ఆ తిరుగుబాటు వైసీపీకి అనుకూలంగా మారడం నేను చెప్పేది అది. కాబట్టి అనుకూలంగా మారింది కాబట్టి ఈ ప్రాంతాల్లో వైసీపీ హవా ఖచ్చితంగా కొనసాగుతుంది కంటిన్యూస్గా. చూస్తున్నాం. మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చెప్పినట్టు అక్కడ జరుగుతుందా లేదా, అక్కడ ఉందా లేదా అనేది. అంతేకాదు కొత్తగా మనం ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కావాల్సింది మీ అభిప్రాయం. దాన్ని సదా గౌరవిస్తాను. మంచి అవ్వచ్చు, చెడవచ్చు, దాన్ని నేను గౌరవిస్తాను. కాబట్టి మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.